నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్‌కి స్వాగతం. నేను మీ మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గురువుగారు ఉన్నారు. గురువుగారిని అడిగి మనకు ఉగాది నుంచి అన్ని రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఆ గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శుభాశీస్సులండి. గురువుగారు విశ్వవసునామ సంవత్సరంలో అందరికీ ఎలా ఉండబోతుంది? మంచి విషయం అడిగారు. అంటే ఈ రాబోయేటువంటి కొత్త సంవత్సరం అంటే ఈ నూతన సంవత్సరం అనేది మీరన్నట్టుగా శ్రీ విశ్వవసునామ సంవత్సరం అంటే 2025. అలాగే చైత్రమాసం నుంచి చైత్ర శుద్ధ పాడ్యమి, ఉగాది. ఈ నూతన సంవత్సరం అంతా కూడా అధిక భూకంపాలు. మామూలుగా ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయాలు కూడా ముందే చెప్పాను కూడాను జరుగుతాయని. అయితే అధికంగా భూకంపాలు సంభవించడం, ఇవి మన భారతదేశంలోనూ అన్ని చోట్ల జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా విదేశాలలో అధికమైన మోతాదులో అంటే ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఈ యొక్క భూకంపాల వల్ల ప్రాణ నష్టాలు ఎక్కువగా విదేశాల వారికి ప్రాణ నష్టాలు జరిగే అవకాశం ఉంది. భూకంపాలు సంభవించడం వల్ల, భూప్రళయాలు సంభవించడం వల్ల అధికమైనటువంటి ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. అధికమైన ధన నష్టము జరిగే అవకాశం ఉంది. ప్రాణ నష్టము జరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త ఉండడం చాలా మంచిది. ఈ యొక్క సూర్యుడు రాజు కావడము, గ్రహాలు వారి స్థానాలలో ఉండే యొక్క ఇదిని బట్టి సముద్ర ప్రళయాలు కూడా సంభవించే అవకాశం ఉంది. ఇదే కాకుండా ఆర్థికపరమైనటువంటి దేశవ్యాప్తంగా కూడా అధికంగా నష్టం సంభవించే అవకాశము, అలాగే ఎక్కువగా ప్రమాదాలు సంభవించే అవకాశము, వాహన ప్రమాదాలు కానీ, ఎయిర్ కోర్స్ అంటే విమానాల్లో కానీ ప్రమాదాలు సంభవించే అవకాశం కానీ, లేదా సముద్రంలో స్టీమర్లు, పడవలు కూడా మునిగిపోయేటువంటి ఎక్కువగాను నష్టాలు జరిగే అవకాశం కానీ, ఆర్థికపరమైనటువంటి నష్టాలు అధికంగా సంభవించే అవకాశము ఉంది. అంతేకాకుండా ప్రజలలో, నాయకులలోనూ రాజకీయ అవగాహన పెరిగిపోయి, అంటే మించి రాజకీయంలో ఎక్కువగా ఎవరికి వాళ్ళే రాజు అన్నట్టుగా, ఎవరికి వాళ్ళే అంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళే రాజు అన్నట్టుగా ప్రవర్తించడం వల్ల రాజకీయంగా కొంత అల్లకల్లోలం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గురుగారు 12 రాశుల వారికి ఉగాది నుంచి ఎలా ఉండబోతుంది? ముందుగా మేషరాశి వారికి ఉగాది నుంచి ఎలా ఉండబోతుంది? వారి యొక్క ఆదాయం, రాజపూజం గురించి తెలియజేయండి. అలాగే అమ్మా, మంచి విషయమే. మనము చెప్పుకుంటున్నట్టుగా ఈ విశ్వవసునామ సంవత్సరంలో 12 రాసుల వారికి కాను, అలాగే అందులో ముందుగా మేషరాశి వాళ్ళకి, ఈ మేషరాశి వాళ్ళకి ఈ యొక్క విశ్వవసునామ సంవత్సరం అంతా కూడా ఏదో రూపంగా అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది. ఏదో రకంగా కూడా అభివృద్ధి చెందడం జరుగుతుంది. అంటే వాళ్ళు చేసే పనుల్లో కానీ చక్కగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అయితే చెప్పాలంటే ఈ యొక్క మేషరాశి వాళ్ళకి ఆదాయం 2, సంపాదన 2 ఈ సంవత్సరం అంతా కూడా. అలాగే వ్యయం అనేది అధిక వ్యయం ఉంది, 14 ఖర్చు. మనకు ఆదాయం ఎక్కువ ఉండాలి, ఖర్చు తక్కువ ఉండాలి. అప్పుడు ఆ సంవత్సరం అంతా కూడా అధికమైనటువంటి సంతోషంతో జీవించే అవకాశం ఉంది ఆర్థికంగా. కానీ ఇక్కడ ఈ విశ్వవసునామ సంవత్సరం అంతా కూడా ఖర్చు ఎక్కువ ఉంది, ఆదాయం తక్కువ ఉంది. అయితే ఇక్కడ 14 ఖర్చులో ఆదాయం 2 తీసేస్తే రూ. 12 అప్పులు తేలే అవకాశం ఉంది. అయితే అప్పులు తేలడానికి కారణం ఏమిటి అంటే ఈ సంవత్సరం ఈ మేషరాశి వాళ్ళు శుభకార్యాలకు అధికంగా ఖర్చు చేయడం కానీ, లేదంటే వాళ్ళ యొక్క సొంతింటి కల నెరవేరడం కానీ, అంటే ఈ సంవత్సరంలో ఈ మేషరాశి వాళ్ళు సొంత స్వగృహాన్ని కొనడం, లేదా ఖాళీ స్థలమైనా కానీ కొనడం కానీ, లేదా కట్టినటువంటి ఇల్లు కొనడం కానీ, ఈ సంవత్సరం గృహప్రవేశం చేయడం కానీ, అనగా సొంత ఆస్తిని, స్థిరాస్తిని ఏర్పరచుకోవడం కాబట్టి దానికి కాను అధికమైనటువంటి అప్పు అయ్యే అవకాశం ఉంది. గురుగారు మేషరాశి వారు ఎలాంటి పరిహారం చేసుకోవాలంటారు? దీనికి కాను అంటే పరిహారం అంటే ఆర్థిక పరంగా వచ్చేటప్పటికి అధికంగా అప్పు అయ్యే అవకాశం ఉంది కాబట్టి దాని నుంచి కూడా మనము బయటపడడానికి వీలైనంత వరకు ఈ మేషరాశి వాళ్ళు కుజుడు అధిపతి కాబట్టి, రుణకారకుడు కాబట్టి ఈ సంవత్సరం సుబ్రహ్మణ్య స్వామిని వీళ్ళు ఎక్కువగా ఆరాధించడం కానీ, పూజించడం కానీ, లేదా సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలను దర్శించడం కాని వల్ల కొంత ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఎక్కువగా నష్టం లేకుండా స్వల్పంగా బయటపడతారు.
అంటే ఆర్థిక పరంగా అప్పుల పాలు కాకుండా కొంతమేర బయటపడే అవకాశం ఉంది. అయితే వీళ్ళు అప్పు చేశారన్నా కూడా దానికి ఒక కారణం ఉంది. ఇందాక చెప్పుకున్నట్టు సొంత గృహాన్ని కొనడం, లేదంటే వాహనాలు ఏదన్నా కొనడం కానీ, లేదంటే వస్తువులు ఏదన్నా బంగారం, లేదంటే గృహ వస్తువులు ఏమైనా కానీ కొనడం కానీ, వీటితో పాటు శుభకార్యాలు కూడాను ఈ సంవత్సరం వివాహ ప్రయత్నం చేసేటువంటి వాళ్ళందరికీ ఈ సంవత్సరం వివాహం జరగడం జరుగుతుంది. ఆ వివాహ కారణంగా కూడా అధికంగా ధన ధనం ఖర్చయ్యే అవకాశం ఉంది. అంటే అప్పు అయ్యే అవకాశం కూడా ఉంది. వాళ్ళు సంపాదించిన దానికంటే కూడా వీళ్ళు ఇంకా కాస్త అప్పు చేసి అంగరంగ వైభోగంగా వివాహం చేయడం, వీటికన్నిటికీ అధికమైనటువంటి ధనం ఖర్చు కావడం వల్ల ఈ సంవత్సరం అధికంగా అలా 14 ఖర్చు కావడం జరుగుతుంది. అందుకనేసి వీటి నుంచి మీరు అన్నట్టుగా పరిహారం అనేది సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల ఆర్థిక పరంగా బయటపడే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. అంటే ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఏంటి అంటే, ఈ సంవత్సరం సంతాన విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి. తరచు ఏదన్నా గర్భస్రావం, సంతాన నష్టాలు జరిగే అవకాశం ఉంది. ఇదే కాకుండా పెద్దవాళ్ళు అంటే పితృవియోగాలంటే వాళ్ళకి తల్లిదండ్రుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. వియోగం ఏర్పడే అవకాశం ఉంది. అంటే తల్లిదండ్రులు కోల్పోయే అవకాశం ఉంది. అందువల్ల ఆ నష్టం కూడా జరగకుండా ఉండడానికి ఏదైనా సరే లేదా ఇలాంటి ఏదా చేయడం వల్ల ఆ సమస్య నుంచి కూడా బయటపడే అవకాశం ఉంది. ఏ విధంగానైనా సరే అధికమైనటువంటి ధనం ఖర్చు ఎక్కువగా కనపడుతుంది కాబట్టి దాని నుంచి ఎక్కువ శాతం వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల కలిసొచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అలాగే రాజ్యపూజ్యం అనగా గౌరవం 5, అవమానం 7. వీళ్ళు ఎంత మంచి చేసినా కూడా వీళ్ళకు మాటలు ఎదురయ్యే అవకాశం ఉంది. అంటే అవమానాలు ఎదుర్కోవాల్సినటువంటి అవకాశమే ఎక్కువగా ఉంది. అంటే మంచి చేసి కూడా ఎదుటి వాళ్ళతో మాటలు పడడం, అందరితోనూ మాటలు పడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ యొక్క అవమానం అనేది అధికంగా ఉండడం వల్ల వీళ్ళు వీలైనంత వరకి కూడా నవగ్రహాలను శనివారం రోజు నవగ్రహాలనన్నా సందర్శించడం కానీ, లేదంటే ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల ఈ అవమానాల నుంచి కాస్త బయటపడే అవకాశం ఉంది. ఇదే కాకుండా ఇంకా కూడా ఏదైనా కల్లు ఉప్పు తీసుకొని తల మీద నుంచి 3 సార్లు కుడివైపుకి తిప్పి, 2 సార్లు ఎడమ వైపుకి తిప్పి, ఒక మగ్గులో నీళ్లు తీసుకొని అందులో ఈ ఉప్పు వేసేసి, ఆ నీళ్ళని బయట చెట్టుకు వేయడం వల్ల అవమానాల నుంచి బయటపడే అవకాశం ఉంది. అంటే రాజ్యపూజ్యం, గౌరవార్థం అనేది 10 మంది నుంచి మన్నన పొందడము. 10 మంది నుంచి ఎప్పుడైతే మనము గౌరవం పొందుతామో అప్పుడే మనకు సంతోషం అనేది కలుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం సంతోషంగా ఉండడానికి ఇలా చేయండి, చక్కగా కలిసొస్తుంది. ఓకే. పరిహారం గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.